హాయ్ ఆల్, గుడ్ ఈవినింగ్. ఇంటర్నెట్‌లో ఈరోజు నేను ఈ పోస్ట్ చూశాను సోషల్ మీడియాలో. ఈవెన్ మీడియా ఛానల్స్ కూడా దీన్ని కవర్ చేశారు. నళిని ఉన్నాగ్ గారని ఈమె ఫుడ్‌కి సంబంధించిన ఫుడ్ బ్లాగర్ యూట్యూబ్‌లో. ఈమె 3 ఇయర్స్ ట్రై చేసింది యూట్యూబ్‌లో. అండ్ 3 ఇయర్స్ ట్రై చేసిన తర్వాత యూట్యూబ్ నాకేమి ఇవ్వలేదు అనేది ఈమె క్విట్ చేస్తుందని చెప్పింది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈమె జర్నీలో మనం అంటే ఒకవేళ అనలైజ్ చేసుకొని మనం ఏమైనా లెసన్స్ నేర్చుకోవాలి అనుకుంటే అంటే అంటే పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి, నెగిటివ్ థింగ్స్ ఉన్నాయి మనం తీసుకోవాల్సినవి. తను అట్లీస్ట్ ట్రై చేసింది. అంటే తను ఏం అంటే సైలెంట్గా ఉండకుండా షీ ట్రైడ్ 3 ఇయర్స్ ట్రై చేసింది. 250 వీడియోస్ అలా చేసింది. కాకపోతే ఇక్కడ తను చేసిన మిస్టేక్ అని అనలేను. కాకపోతే ఈ ఫుడ్‌కి సంబంధించింది ఏదైనా చేయాలంటే ఖచ్చితంగా ఆ క్వాలిటీగా చూపియాలి కాబట్టి ఆమె స్టూడియో ఎక్విప్‌మెంట్ గాని ఏదైతే ఉందో కిచెన్ అండ్ స్టూడియో ఎక్విప్‌మెంట్‌కి అంత ఆమె ఇంకా టోటల్ ఇన్వెస్ట్‌మెంట్ ఒక 8,00,000 చేసిందంటుంది. 8,00,000 3 ఇయర్స్ చేసింది. దాని తర్వాత ఆమె సోషల్ మీడియాలో క్విట్ చేస్తున్నట్టుగా చెప్పిందనమాట. కొంతమంది ఎంకరేజ్ కూడా చేశారు. అలా ఎందుకు చేస్తున్నావు, మళ్ళీ ట్రై చేయొచ్చు కదా అని. అయితే ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు 3 ఇయర్స్ నేను ట్రై చేశాను, ఇప్పుడు నేను కంప్లీట్‌గా క్లోజ్ చేసుకుంటున్నా అని అన్నప్పుడు ఆ పోస్ట్ వైరల్ అయ్యి ఇప్పుడు దీని న్యూస్‌లో కూడా ఈమె గురించి వచ్చిందనమాట. ఇప్పుడు తను కొంచెం పాపులర్ అయినట్టు అయింది. అయితే 250 వీడియోస్ కూడా యూట్యూబ్ ఛానల్‌లో ఏదైతే అప్లోడ్ చేసుకుందో దాన్ని డిలీట్ చేశానని చెప్తుంది. అంతా క్విట్ చేస్తున్నానట్టుగా చెప్పింది. బట్ ఓకే, 3 ఇయర్స్ అనేది ఇట్స్ ఎ గుడ్ టైం. బట్ బిజినెస్ ఆస్పెక్ట్ కూడా ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా సరే. ఈవెన్ నేను యూట్యూబ్ ట్రైనింగ్ నేను ఇస్తుంటాను. యూట్యూబర్స్ ఎవరికైనా కావాలనుకుంటే, అంటే ఫుల్ టైం యూట్యూబర్ లాగా కాదు, యూట్యూబ్‌ని మార్కెటింగ్ కోసం ఎవరైనా యూజ్ చేయాలనుకుంటే దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అన్న పాయింట్ పైన నేను ప్రాపర్‌గా గైడెన్స్ ఇస్తుంటాను. చాలామంది వస్తుంటారు నా దగ్గరికి, సార్ నేను ప్రాంక్ వీడియోలు చేయొచ్చా అంటుంటారు, లేకపోతే సార్ నేను ఫన్ వీడియోస్ చేయొచ్చా అంటుంటారు. స్ట్రిక్ట్లీ నేను వాళ్ళకి రికమెండ్ చేయను. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ అనేది ఎలా ఉంటుందంటే అది ఎప్పుడు అంటే కంప్లీట్‌గా మనం యూట్యూబ్ ఇచ్చే గూగుల్ యాడ్సెన్స్ రెవెన్యూ పైన డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. అది విచ్ ఈస్ నాట్ ద రికమెండెడ్ వే అనమాట. బెస్ట్ వే అని కూడా చెప్పొచ్చు. నిజంగా మీకు ఏదైనా స్కిల్ ఉంటే, టాలెంట్ ఉంటే, ఆర్ లేకపోతే ఒకవేళ బిజినెస్ కనుక ఉన్నట్లయితే దాన్ని మనము యూట్యూబ్ ద్వారా మనం మార్కెటింగ్ చేసుకోవడానికి ట్రై చేయాలి అంతే తప్ప, లేకపోతే ఓన్లీ కనుక మనం ఇలా ఏదో జస్ట్ అంటే ఒక ఫేమ్ కోసం ట్రై చేశానంటే కష్టమే. ఈవెన్ కొంతమంది యూట్యూబర్స్ చెప్పిన విషయాలు నేను చెప్తున్నా. ఇది చాలా రోజులైంది నేను వీళ్ళ ఇంటర్వ్యూస్ కూడా చూసి. ఫేమ్ అనేది ఏదైతే అనుకుంటున్నారో పాపులారిటీ కావచ్చు, అది యూట్యూబ్ నుంచి ఎన్ని మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నా అది రాదనే చెప్తున్నారు కొంతమంది. అంటే ఆ పర్టికులర్ జాగ్రఫీలో వాళ్ళు చాలా పెద్ద ఫేమస్ ఉండొచ్చు, బట్ వేరే ఏరియాకి వెళ్ళినప్పుడు వాళ్ళు కంప్లీట్లీ అన్నోన్ పర్సన్గా ఉంటారు. ఫేమ్ కోసం మనం చేయలేము. మనం చేస్తూ మన పనినే మనం తీసుకెళ్ళాలి అంతే తప్ప జస్ట్ ఫేమ్ కోసం ఏదైనా ట్రై చేసినట్లయితే అది అల్టిమేట్గా అంటే సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మనం దానికి ఎందుకు తీసుకుంటాం చెప్పండి రిస్క్. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, ఒకవేళ కొత్తగా మీరు యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేస్తున్నట్లయితే మీరు ఇన్ని లక్షల ఇన్వెస్ట్మెంట్ చేయడం అయితే నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్. ఒక బోయా మైక్ కొనుక్కోండి, అసలు ఏది అవసరం లేకుండా స్మార్ట్ ఫోన్తో కూడా స్టార్ట్ చేయొచ్చు. కొంచెం మనీ వస్తున్నట్లయితే వచ్చిన మనీనే ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసుకోండి. నేను నా యూట్యూబ్కి వీడియోస్ కూడా నేను అలాగే చేశాను. ఇనీషియల్గా నేను ఫోన్తోనే తీసుకున్నాను, బట్ తర్వాత యూట్యూబ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ కావచ్చు, క్లయింట్స్ ద్వారా వచ్చిన రెవెన్యూ ద్వారా నేను మంచి ఎక్విప్మెంట్, ఒక మంచి కెమెరా కొనుక్కున్నా, మంచి వీడియో ఎడిటింగ్ సిస్టమ్ కొనుక్కున్నా. సో ఇవన్నీ నేను తర్వాత పర్చేజ్ చేసిన. ఈవెన్ మ్యాక్బుక్ ప్రో కావచ్చు, కంటెంట్ క్రియేటర్కి ఇవన్నీ అంటే ఏవైతే అవసరమో అవి ఎసెన్షియల్ ఇవన్నీ నేను పర్చేజ్ చేసిన. ఈవెన్ నేను లాస్ట్ ఇయర్ జూలైలో నేను రోడ్ మైక్స్ కూడా పర్చేజ్ చేయడం జరిగింది. ఇంకేమైనా ఉన్నా సరే నేను కొంటుంటా. అది కొనడం అనేది నేను ఇట్లా అంటే వస్తేనే నేను పెడుతుంటానని చెప్తున్నా. ఈవెన్ నా ఛానల్ సబ్స్క్రైబర్స్ కూడా తక్కువనే, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా. ప్రజెంట్ ఎంత ఉన్నారు, ఒక అరౌండ్ ఒక 9,000కి దగ్గర ఉన్నారు. ఇంకొక 28 మెంబర్స్ అలా అవుతే 9,000 అవుతారు. అంటే స్టిల్ తక్కువ ఛానల్కి సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నా సరే, వ్యూస్ కూడా తక్కువ ఉన్నా సరే, బట్ మనకి అవి క్వాలిటీ పీపుల్ నుంచి వస్తాయి కాబట్టి ఆ క్వాలిటీగా వచ్చే వాళ్ళలో అందులో నుంచే ఎంక్వైరీస్ వస్తాయన్నమాట. కోర్స్ కోసం కావచ్చు, నాకు లేకపోతే ఈవెన్ సర్వీసెస్ కోసం వస్తాయి. దట్ ఈస్ హౌ ఐ మేక్ మనీ, బట్ కంప్లీట్గా గూగుల్ యాడ్సెన్స్ నుంచి కాదు. ఈవెన్ నేను కొన్నిసార్లు చూస్తుంటాను కదా, అసలు ఎంత ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారని యూట్యూబర్స్ వాళ్ళ వీడియోస్లో చెప్తున్నప్పుడు నాకు అంత అంటే బిగ్ నెంబర్ లాగా అనిపించదు. ఈవెన్ 1 మిలియన్, 1.5 మిలియన్ కావచ్చు, 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఆ కంటెంట్ క్రియేషన్కి కావచ్చు, వాళ్ళ టీమ్కి కావచ్చు, వాళ్ళు ఫుల్ టైం ఎఫర్ట్స్ పెడుతూ వాళ్ళకు వచ్చే మనీకి, వాళ్ళు పెట్టే ఎఫర్ట్కి వాళ్ళకి వచ్చే మనీకి అసలు సంబంధమే లేదు. అంతకంటే ఎక్కువ కూడా సంపాదించుకోవచ్చు వాళ్ళు అని అనిపిస్తుంటుంది. బట్
దట్స్ ఓకే అనిపించచ్చు వాళ్ళకు కూడా. ఇది ప్యాషన్ అనుకోవచ్చు. కొంతమంది ఏమంటారంటే నాకు ప్యాషన్ సార్ అది చేయాలని అనుకుంటారు. సరే ప్యాషన్ కూడా ఫాలో యువర్ ప్యాషన్లో చాలా కండిషన్స్ ఉంటాయి. వాటిని మనము అవన్నీ టిక్ చేసుకొని మనం ముందుకెళ్ళాల్సి ఉంటుంది. అంతే తప్ప ఏదో నాకు ఇది చాలా ఇష్టం కాబట్టి నేను కంటిన్యూ చేస్తుంటే మనీ రాంది మీరు ఎన్ని రోజులు చేస్తారు చెప్పండి. ఇప్పుడు ఈమె ఇన్వెస్ట్ చేసింది ఎంత 8 lakhs కదా, ఈమెకు వచ్చింది ఎంతో తెలుసా? 0 అంట, అసలు రూపాయి కూడా రాలేదంట. ఈవెన్ వాటి గురించి కూడా ఈవెన్ చూడండి 8 lakhs స్పెంట్ అయితే జీరో ఎర్న్డ్. సో 3 years అంటే చూడండి, 3 years ఆమె జాబ్ చేసినా ఎంత మనీ వచ్చేదేమో. బట్ స్టిల్ ఆమె ట్రై చేయలేదు అనకుండా తను ఒక యాక్షన్ తీసుకున్నది. 3 years సిన్సియర్గా ట్రై చేసింది, దానికి మనం మెచ్చుకోవచ్చు. మరలా కూడా తను ట్రై చేయొచ్చు కూడా, వీ డోంట్ నో. కాబట్టి సో ఇదంతా నీష్ టు నీష్ డిఫరెన్స్ ఉంటుంది. అన్ని నీషెస్ని మనం కంపేర్ చేయలేము, అంటే ఒకటిలాగా చూడలేము. మనకు ఆల్రెడీ తెలుసు యూట్యూబ్కి ఎంటర్టైన్మెంట్ కాంటెంట్ కావచ్చు, పొలిటికల్ న్యూస్ కాంటెంట్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు. బట్ ఎడ్యుకేషన్ది కొంచెం తక్కువనే ఉంటుంది ఇఫ్ యూ కంపేర్ విత్ ద ఎంటర్టైన్మెంట్. సో అన్నీ అలాగే ఉండవు కాబట్టి ఫుడ్ అయినా సరే, ఫుడ్ కూడా ఎక్కువనే చూస్తారని చెప్పలేము. ఇక చూడండి, అండ్ యూట్యూబ్ సక్సెస్ రేట్ కూడా 1% కూడా లేదు. అంటే 100 మంది ఛానల్ క్రియేట్ చేస్తే, 100 మంది యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేస్తే ఒక్కరు కూడా సక్సెస్ అవ్వకపోవచ్చు అనమాట. అంటే లెస్ దెన్ 1%, లెస్ దెన్ 0.5% అలా ఉంది యూట్యూబ్ సక్సెస్ అయ్యేవాళ్ళు. సో మనం అంతా బయటికి చూసినప్పుడు సక్సెస్ లాగానే అనిపిస్తుంటుంది అందరివి, మనం కూడా స్టార్ట్ చేసి అనిపిస్తుంది. బట్ రియాలిటీ అలా ఉండదు. మీరు స్టార్ట్ చేసినప్పుడు మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు. బట్ అలానే నేను ఏదో వెనక్కి వెళ్ళమని చెప్పట్లేదు, ట్రై ఇట్. బట్ మీరు డిజిటల్ మార్కెటింగ్ ఛానల్, అంటే నా ఛానల్ చూస్తున్నానంటే నేను ఎంతో కంటెంట్ ఆల్రెడీ చెప్పే ఉంటాను వీటిపైన ఆల్రెడీ. ఒక ప్రాపర్ ప్లాన్తో లేకుండా, ఒక ప్రాపర్ రెవెన్యూ సోర్సెస్ లేకుండా, అంటే కంప్లీట్గా గూగుల్ యాడ్సెన్స్ పై డిపెండ్ అవుతూ కానీ వెళ్ళడం అనేది నేనైతే రికమెండ్ చేయను. ఈవెన్ మన యూట్యూబర్స్ కూడా చూస్తున్నాం కదా, వాళ్ళు అనుకున్నారు అంటే మాకు యూట్యూబ్ నుంచి వచ్చే మనీ వాళ్ళకి సరిపోవట్లేదు. ఫస్ట్ యూట్యూబ్ నుంచి వచ్చే మనీ సరిపోక వాళ్ళు వేరేవి, వాళ్ళకి ఇష్టం లేకపోయినా అయిష్టంగానైనా సరే ఏ ప్రోడక్ట్స్ పడితే ఆ ప్రోడక్ట్స్ వాళ్ళు ప్రమోట్ చేయాల్సి వస్తుందన్నమాట. అంటే దట్ ఈస్ సో దే ఆర్, అంటే బిజినెస్ వర్క్స్ అనుకోవచ్చు. వాళ్ళు చెప్పేది ప్రతిదీ కూడా మనం వినలేము, అంటే మనం నమ్మి కొనలేము అనమాట. అలా అయిపోయింది సిచ్యువేషన్. ఎలా అయితే ఇన్ఫ్లుయెన్సర్స్ని కానీ వీళ్ళని నమ్మి మనం కొనేవాళ్ళము, ఇప్పుడు అది కూడా తగ్గే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇది పడితే అది ప్రమోట్ చేస్తున్నారు, రిజల్ట్స్ సరిగ్గా రాకపోతే. ఎక్కడైనా సరే యాడ్స్ని తక్కువ ట్రస్ట్ చేస్తారు, కానీ మనుషులను నమ్ముతారు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ని. బట్ ఇది కూడా నమ్మకం కోల్పోయే అవకాశం ఉంది. ఏది పడితే అది కనుక వాళ్ళు ప్రమోట్ చేస్తే వాళ్ళకే రెవెన్యూ సోర్సెస్కి వాళ్ళకే కొంచెం ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు కాకపోయినా తర్వాత రోజులలో. సో అర్థమవుతుందా? యూట్యూబ్ జర్నీ ఎవరు స్టార్ట్ చేయాలనుకున్నా లీస్ట్ బడ్జెట్తోనే స్టార్ట్ చేయండి. ప్రాపర్ రెవెన్యూ సోర్సెస్ పెట్టుకోండి. మీరు ఏదైనా స్కిల్ ఉంటే దాన్ని ప్రమోట్ చేసుకోవడం కావచ్చు. అంటే ఇప్పుడు మీరు ఎస్ఈఓ అనుకోండి, ఎస్ఈఓ అయితే ఎస్ఈఓ వీడియోస్ చెప్పొచ్చు. ఎస్ఈఓ బిజినెస్కి ఎట్లా వెళ్ళిపోతుందో వీడియోలు పెట్టండి. మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి, లెట్ దెమ్, అంటే వాళ్ళకు సర్వీసెస్ కావాలంటే కాల్ చేయమని చెప్పండి. అట్లా క్లయింట్స్ని తెచ్చుకోవడానికి కావచ్చు, ఎస్ఈఓ ట్రైనింగ్ ఇవ్వడానికి కావచ్చు. అలా మీరు కనుక మనీని సంపాదిస్తే బాగుంటుంది. అది ప్రైమరీ ఇన్కమ్ సోర్స్ ఉండాలి మీ మెయిన్ బిజినెస్. ఆర్ అఫిలియేట్ మార్కెటింగ్ అలా పెట్టుకోండి. కానీ కంప్లీట్గా మేము యూట్యూబ్ ఏదో చేస్తాము, ఫేమ్ అయిపోతాము, అందుకోసం మంచి లక్షల రూపాయల మనీ ఇన్వెస్ట్ చేయడం కానీ ఐ కంప్లీట్లీ డోంట్ రికమెండ్. మీ దగ్గర ₹1,00,00,000 ఉన్నాయనుకుంటే అప్పుడు చేయండి 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్. కానీ అంటే అప్పుడు పెద్ద నష్టం ఉండదు కదా, అంటే ఇంకా 90 lakhs మీకు ఉండొచ్చు. కానీ కంప్లీట్గా ఇలా పెట్టడం అయితే నేను రికమెండ్ చేయను. సో అర్థమవుతుంది అనుకుంటున్నా. బట్ ఈమె నుంచి అంటే కొన్ని టేక్ అవేస్ అనుకుంటే తను యాక్షన్ తీసుకుంది, విచ్ ఈజ్ కంప్లీట్గా రికమెండ్ చేస్తారు. చాలామంది ఆమెను మెచ్చుకుంటున్నారు కూడా, ఏం కాదు మరలా స్టార్ట్ చేయొచ్చు, థింగ్స్ లైక్ దిస్ హ్యాపెన్ అని కూడా ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమో ఫుడ్ వీడియోస్ ఎవరు చూస్తారు, ఎంతమంది చూస్తారు అన్నట్టుగా కూడా అంటున్నారు. బట్ ఏదైనా సరే సక్సెస్ అనేది మనకు ఇంకా చెప్పాలంటే మనము డిఫైన్ చేసుకునేది ఏంటంటే ప్రాపర్, ఇంకా ఎక్కువ శాతం డబ్బులు వస్తేనే సక్సెస్ కాబట్టి, లేకపోతే ఎవరైనా ఇంకా క్విట్ చేసుకోవడం బెటర్ అన్నట్టు అవుతుంది. బట్ ఈ ఎక్స్పీరియన్స్తో వాళ్ళు ఇంకొక ఛానల్ కూడా స్టార్ట్ చేయొచ్చు. చూద్దాం ఏం చేస్తారనేది. మళ్ళీ ఏమైనా కొత్త అప్డేట్స్ ఏమైనా ఉంటే నేను అప్డేట్ చేస్తాను. రీసెంట్గా నేను చూస్తున్నాను స్టూడెంట్స్ సూసైడ్లు ఎక్కువ మంది చేసుకుంటున్నారు. నాకు ఎందుకనేది అర్థం అవ్వట్లేదు ఒక్కొక్కరిది. బట్ చూద్దాం ఏంటనేది. ఆ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. దాని తర్వాత ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల కావచ్చు, లేకపోతే ఈ సైబర్ క్రైమ్స్లో కూడా చాలామంది ఇరుక్కుంటున్నారు.
క్రైమ్ అంటే క్రైమ్ అని కాదు, ఎవరో మోసం చేస్తారు, వీళ్ళు మోసపోతారు. అట్లా కూడా చాలామంది స్టోరీస్ నేను వింటున్నా. గల్లీకో కొంతమంది దొరికే ఛాన్స్ ఉంది, ఏ గల్లీకి పోయినా అట్లా ఉన్నారు, అట్లుంది పరిస్థితి. బట్ వాటిపైన కూడా ఆల్రెడీ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. గవర్నమెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, ఎవరికి వాళ్ళు ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సెలబ్రిటీస్ హెల్ప్ తీసుకొని మరి ప్రమోట్ చేయిస్తున్నారు కూడా. అట్లా చేయొద్దని కానీ అది కానీ. బట్ స్టిల్ నా వంతు ప్రయత్నంగా నేను కూడా ఒక వీడియోస్ నేనైతే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా, స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుందని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పట్ల మీకేమనిపించింది? అసలు ఈ స్టోరీ మొత్తం విన్నారు కదా, ఈమె ఫుడ్ బ్లాగర్ నళిని ఉనాగర్ గురించి. సో మీరు ఇంకేమైనా ఫుడ్ బ్లాగింగ్ గురించి కానీ ఫుడ్ బ్లాగింగ్ కావచ్చు, ఫుడ్ బ్లాగింగ్ పైన ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా అడగండి, నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఎక్కువ క్వశ్చన్స్ వస్తే ఎవరైనా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సక్సెస్ఫుల్ ఫుడ్ బ్లాగర్ని తీసుకొచ్చి మరి మాట్లాడిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.